రామ్ చరణ్ నిర్మాతగా మారి తొలి ప్రాజెక్టులోనే భయంకరమైన లాభాలు చవిచూసేశాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాను చూసిన ఇండస్ట్రీ జనాలు చిరు పారితోషికం పక్కన పెడితే గట్టిగా 20-25 కోట్లకు మించి ఖర్చు అయి ఉండదని అంచనా వేస్తున్నారు. సినిమాను 85 కోట్ల మేరకు అమ్మారని వినిపిస్తున్నా నిజానికి చాలా వరకు అడ్వాన్సుల మీదే ఇచ్చారు. నైజాం 12 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారు. ఇలాగే సీడెడ్, ఈస్ట్, వైజాగ్ లాంటి ఏరియాలన్నీ అడ్వాన్సులు ఓ లెక్క ప్రకారం తీసుకున్నారు. ఇప్పుడు కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి కాబట్టి అడ్వాన్సులు ఇచ్చిన వారు హ్యాపీ, తీసుకున్నవి అడ్వాన్స్లే కాబట్టి చరణ్ కూడా హ్యాపీ. కొణిదెల ప్రొడక్షన్స్ పై ఇలాంటి భారీ వెంచర్లే చేయాలని చరణ్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ 151 తామే చేస్తామని చెప్పేశాడు. సురేందర్ రెడ్డి కనుక డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ కు కూడా మళ్లీ సినిమా భారీగా మార్కెట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా నిన్నటికి నిన్న మరో ప్రాజెక్ట్ ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పేశాడు. కొరటాల శివతో కలిసి తాను చేసే సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పై చేస్తామని చరణ్ చెప్పాడు. అంటే నిర్మాత, హీరో కూడా చరణేనన్నమాట. కొరటాల శివ రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో తెలిసిందే. 3 హిట్లు కొట్టి మహేష్ తో 100 కోట్ల సినిమా చేయబోతున్నాడు. ఇలాంటి డైరెక్టర్ చరణ్తో కలిసి సినిమా చేస్తే అది కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. అంటే కొణిదెల ప్రొడక్షన్స్ ముచ్చటగా 300 కోట్ల రేంజ్ సినిమాలు చేసినట్లే అవుతుంది.